బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వండర్ బర్డ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను యాక్చువల్గా స్నాక్స్ ఏదో తినబుద్ధి అవుతుందని చెప్పి హరీష్ని అడిగాను అనమాట. సో ఏదో చేస్తున్నాడు, లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఓహో ఓహోహో. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి వీడియో అనుకుంటున్నావా? వీడియో కాదు, అన్ని అందుకే వీడియో అనుకుంటావు నువ్వు. అవునా? ఏమో వీడియో అనుకున్నా. చెప్తాము ఏం చేస్తున్నాము అనుకున్నా. అవును, ఏదో చేస్తున్నావు, చూపిస్తా. సో కాన్తో చేస్తున్నా అనమాట. యాక్చువల్గా ఏం చేస్తున్నా అంటే, మనం ఏబీసీ రెస్టారెంట్కి వెళ్తాం కదా, అబ్జర్వేట్ బాబుకి. అక్కడ స్టార్టింగ్లో మనకి స్టార్టర్ ఇస్తాడు ఒకటి. ఇది ఏంది అది అంటే? స్వీట్ కార్న్ ఒకటి చేసి ఇస్తాడు మనకి. అదే ఏంది, దాని పేరు ఏంది? ఏదో కార్న్ది ఫ్రై చేసి ఇస్తాడు, ఏదో సంథింగ్ క్రిస్పీ కార్న్ అంట. క్రిస్పీ కార్న్ చేస్తాడు కదా. సో అది ట్రై చేస్తున్నా అనమాట. ఇంతకుముందు చేసిన ఒకసారి బాగా వచ్చింది, సేమ్ టేస్ట్తో. అదే చేస్తాను. కార్న్ అయితే ఒక 4 తీసుకున్నా. 4 తీసుకొని ఇట్లా ఉంచుకున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఇలాగా ఇట్లా కట్ చేసుకుంటున్నాం మొత్తం. వాడు ఇంత ఇంకా చిన్న కట్ చేస్తాడు అనుకుంటా వాడు. అదే ఇంకా చేస్తున్నాను. అబ్బా, నువ్వు వీడియో నాకు తెలియదు ఏదో వీడియో చేస్తున్నాను. ఏదో చేస్తాను, చూద్దామని వచ్చిన. చేస్తున్నా. అది ఎప్పుడు సినిమా చూసుకుంటా పాప్కార్న్ అది ఇది తిని నాకు బోర్ కొట్టింది. అందుకే ఈరోజు సినిమా చూసుకుంటే ఇది వేస్తున్నామని చేస్తా ఉన్నా. అంతే, ఒక 5 నిమిషాలతో వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ రెసిపీ. ఏమి ఇస్పీనా? ఈజీ రెసిపీ. ఈజీ రెసిపీనా? ఇస్పీ రెసిపీ అంటే రెసిపీ ఈజీ రెసిపీ అనమాట. ట్రై అయితే చేయండి. ఆ పాప్కార్న్ అది తిని బోరు. ప్లస్ మనం డైలీ పోలేం కదా ఏబీస్కి కూడా. వామ్మో ఏమవుతుంది, భయపడతాను. హలో ఫ్రెండ్స్, ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలని. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూడండి, కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకుండా. బాగా కామెంట్లో పెట్టట్లేదు, మీరు వీడియో చూస్తారు కామెంట్ చేయట్లేదు. కొంచెం కామెంట్లు కూడా చేస్తున్నాడు అప్పుడు. స్టార్ట్ చేద్దాం రండి మరి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకొని అందులో మంచినీళ్ళు పట్టుకున్నాను అనమాట. ఇన్ని. సో ఈ మంచినీళ్ళు మనం వేడి చేయాలి. వేడి అయితే చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం ఫస్ట్. అమ్మో, ఓకే. సో బాయిల్ అయితే అవ్వాలి వాటర్. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట. సాల్ట్ యాడ్ చేస్తా కొంచెము. బాయిల్ అయినాక యాడ్ చేయాలా, బాయిల్ అవ్వకముందే యాడ్ చేయాలా? బాయిల్ అవ్వకముందే యాడ్ చేయాలి కొంచెం, అంటే లైట్గా బాయిల్ అవ్వాలన్నమాట. సరే. సో 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తున్నాను. చాలు, అంతే. చాలు. ఊరికి అట్లా వేసిన టచ్చింగ్. సో ఇది హీట్ కానీ కొంచెం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, కార్న్ ఉంది కదా, ఈ కార్న్ వచ్చేసి మనం చూడు, ఈ కార్న్ వచ్చేసి మనం ఒక కరెక్ట్ 1 మినిట్ ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి. 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత వేయాలి. మిడిల్ వేయకూడదు మళ్ళీ. మళ్ళీ ఉప్పు మొత్తం పోయిందా లేదా చూడాలి కదా. అర్రే, ఎంత పని చేసినారు తెలుసుకోక. మళ్ళా మొహం పెట్టి చూస్తుండాలి. వీలైతే ఏలు కూడా పెట్టచ్చు. ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా బాయిల్ అయింది. మీరు చూడొచ్చు, పొగలు వస్తూ ఉంటాయి. చూపి అట్లా దగ్గర నుంచి నన్నిగా దాన్ని
ఇదో పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి మనం ఈ కార్న్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ 1 మినిటే, ఎక్కువసేపు పెట్టుకోకూడదు. మళ్ళీ టైం పెట్టుకోవాలా. టైమర్ అమ్మా స్టార్ట్ చేయండి అంటాడు కదా అట్లా. ఎవరంటారు టైమర్ అమ్మా స్టార్ట్ చేయండి? ఎవరో అంటారు. ఎవరో ఎన్టీఆరా? ఎవరు మీలో కోటీశ్వరుడు? జూనియర్ ఎన్టీఆర్. కలపడం కూడా కలుపుతూ ఉండాలన్నమాట. అలానే పెట్టేయకూడదు, 1 మినిట్ వదిలేయకూడదు అనమాట. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్ అంతే, మ్యాక్సిమం 5 మినిట్సే. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. యాస్టీస్ నన్ను ఫాలో అయిపోయింది అంతే. నేను ఎట్లా చేసినాను అట్లే చేయండి. అట్లే మొహం పెట్టండి వాటర్లో. అన్నీ చేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. అలా మధ్య మధ్యలో తింటూ ఉండాలా? మళ్ళా తినకపోతే ఎట్లా? అయిందా 1 మినిట్? 1 మినిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళా టిప్ ఆఫ్ ది డే ఇలాంటి ఒకటి బొర్రెల గిన్నె తీసుకోవాలన్నమాట. ఈ వాటర్ అన్నీ దాంట్లో చేయాలి. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని పెట్టుకుంటా. మళ్ళీ మ్యాన్ ఆఫ్ స్టీల్ ఇట్లా పట్టుకొని మొత్తం మోసేసుకోవడమే. అది ఒకసారి తిప్పవా వాళ్ళు అవి కొంచెం పైప్ కాలిపోతుంది లేకపోతే. అలా తిరిగేసుకోవాలి. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి అనమాట, పట్టించుకోవాలి ఎక్కువ. ఓకే, ఈ విధంగా చేసుకోవాలా? ఊరికే నేను వాటర్ పోవడానికి అంటున్నా అంతే. ఏమో ఇది కూడా నీలాగా చేయాలేమో. నేను చెప్తా, నేను ఏమేమి చేయాలనేది చెప్తా. ఏమో మిస్ అయ్యారేమో, నేను చేద్దామని. అలా చేత్తో వేసుకోవాలా? అంతే, ఎందుకంటే చల్లగా అయిపోయింది కదా ఆల్రెడీ, అందుకట్లా. అలా అంటే ఏమవుతుంది? ఏ వాటర్ ఊరికే పోవడానికి అబ్బా అంతే. చాలా మాస్టర్ షెఫ్లో ఉండాల్సింది, పొరపాటున ఎట్లా వర్షం పడుతుంది హైదరాబాద్ ఈరోజు అలా. సో ఇలా అయిన తర్వాత ఒక కొంచెం వేడిగా పోయేంత వరకు అయితే వెయిట్ చేద్దాం, చల్లార్చుకుందాం. షేక్ రాజా షేక్. కొంచెం చల్లారిన తర్వాత నేను మిగతా ప్రొసీజర్ అనేది చెప్తాను ఎట్లా చేయాలనేది. సో ఖచ్చితంగా అయితే ట్రై చేస్తారు అనుకుంటాను. దగ్గర నుంచి చూపి భయపడతారు. సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అబ్బా. మీరు కామెంట్లు చేయట్లే అసలు, నాకు వేయండి అబ్బా కొంచెం. అది లైక్ కానీ డిస్లైక్ కానీ అది కూడా ఏదో ఒకటి కొట్టండి అబ్బా, నాకు తెలుస్తుంది మీకు నచ్చుతుందా లేదా అనేది వీడియోలో. అప్పుడప్పుడు ఇల్లు తినొచ్చు, 1-2 ఏం కాదు. వెళ్ళైన తర్వాత మిగతా వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. చల్లగా అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇదన్నీ మనం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలంతా. మళ్ళా మాస్టర్ షెఫ్ తెలుగులో పిలిచిండ్రు కానీ పోలే, నేనే వద్దనుకోండి, మళ్ళీ వాళ్ళ కాంపిటీషన్ అవుతుంది కదా. నెక్స్ట్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. 1 కప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాం మొత్తం. నెక్స్ట్ చెప్తా, కంగారు ఇంకా అయ్యయ్యయ్యయ్యో కంగారు కైకు నేను చెప్తా కదా ఎట్లా చేయాలనేది. సో నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ 1 కప్ అనమాట. కప్పులాగా లేదా? ఇదో సరిపోయిందా కప్పులాగా? నేను ఇది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మైదా 1/2 కప్ అనమాట. ఇదో 1/2 కప్పు మైదా. దీని తర్వాత పెప్పర్ వేయాలన్నమాట. సో పెప్పర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్. సో ఫ్రెండ్స్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేయాలన్నమాట. సాల్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ అంతే. అంతే. ఎందుకు హాఫ్ చేసినావు?
సో ఎందుకంటే హాఫ్ ఎందుకు వేసినా అంటే ఆల్రెడీ మనం వాటర్లో వేసింటాం కాబట్టి ఆల్రెడీ ఎక్కువ వేసుకున్నామంటే అంత ఉప్పు అయిపోతుంది అనమాట, తినలేం. అందుకు నెక్స్ట్ ఏం చేయాలంటే కాదు మిక్స్ చేయడమే. పొడి లేస్తుంది. సో మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాం అనమాట అంతా. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె అది బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకునేదాన్ని మనం ఫ్రై చేసుకోవడం ఇది. సో ఫ్రెండ్స్ ఒక 2 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. సో ఇలా బాగా ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట, మీరు చూడొచ్చు. పక్క పెట్టేసుకున్నాను ఇంకా. సో మీతో కూడా నేను ఇలానే ఫ్రై చేసుకొని మీకు మిగతా వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్ ఇలా టోటల్గా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను అన్నీ. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులోకి సో ఫస్ట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. లైట్గా యాడ్ చేసుకోండి అది కూడా. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గానే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా లైట్గానే యాడ్ చేసుకుందాము, ఎక్కువద్ది గరం మసాలా కూడా. చూడండి ఇంత మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఫ్లేవర్ మసాలాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా లైట్గా యాడ్ చేస్తున్నాను జీలకర్ర పొడి, చూడవచ్చు మీరు అంతే. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా లైట్గా యాడ్ చేసుకోవాలి, చూడండి ఇంతే. ఇంకా మిక్స్ చేసుకోవడమే, చేత కలిపేసుకుందాం ఒకసారి అట్లా. వావ్, కలర్ చేంజ్ అయిపోయింది రెడ్డికి. సేమ్ అలానే వచ్చిందనమాట, కలర్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మనకు కావాలనుకుంటే కీరా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆనియన్స్ ఒకటే యాడ్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి. ఇది కూడా కలుపుకోవడమే, యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్ అయితే ఇంతే అనమాట. చూపిస్తాను మీకు సర్వ్ చేసుకొని, టేస్ట్ కూడా చూడాలి కదా. చూసినాక మన ఇంట్లో వాళ్ళ కామెంట్ తీసుకుందాం ఈసారి వీడియోకి ఎట్లుందనేది టేస్ట్. సో టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మా మీరు టేస్ట్ చేసి చూడండి ఎట్లా ఉందో. ఇది కూడా సూపర్గా ఉంది. బాగా పర్ఫెక్ట్ వచ్చింది. సో గైస్ ఇంత అనమాట. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనము, 5 minutes అయిపోతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై గైస్. బాయ్. Tell me pretty lies, look me